చారీ అబ్బా సాంగ్స్ వింటే ఎంజాయ్ చేస్తున్నావా? అవును గురుగారు, భలే బాగుంది. మీరు కూడా ఎంజాయ్ చేయండి. నాకు అంత అదృష్టం లేదు లేరా చారీ. ఏమైంది గురుగారు? ఏం చెప్పమంటారా, ఆ మమ్మీ నన్ను ప్రశాంతంగా ఉండనవటం లేదురా. నా మనసుకు ప్రశాంతం లేదు, నాకు అస్సలు మనశ్శాంతి లేదు. ఏమైంది గురుగారు? నీకు చెప్పలేను కానీ ఒరే చారీ, నీకు విషయం చెప్తారా, సీక్రెట్, ఎవరితో చెప్పకే. ఏమిటి గురుగారు? నైట్ నేను చంపేసుకోవాలనుకుంటున్నాను. ఏమైంది గురుగారు? ఏం చెప్తారా, ఆ మమ్మీ ఆ ఆత్మ నన్ను కాల్చి తింటుందిరా. అస్సలు నిద్ర ఉండటం లేదు, మనశ్శాంతి ఉండటం లేదు. అందుకే వెళ్ళిపోతాను అనుకుంటే ఊరుకోండి గురుగారు. మీరు ఎక్కడికి వెళ్ళినా ఆత్మ వెంటనే మీ పైనకే వచ్చేస్తుంది కదా. అదేనారా? ఎందుకంటే దానికి టికెట్ పాస్పోర్ట్ ఏం అవసరం లేదు కదా గురుగారు. అయ్యో ఏమండి, వచ్చేసి నీకు తెల్లవారులు నన్నలా పీక్కుంటే తింటుందిరా. అయ్యో గురువు, ఈ కష్టపగలు కూడా రాకూడదు. ఏం చెప్తాను? ఏంటండి అంటే అక్కడ మనుషులతో నీకేం పనిరా? మీ మనుషులు కదా, మాకు ప్రైవేట్ మీటింగ్ ఉండదా? అబ్బో ఏంట్రా అరుస్తున్నావు? లేకపోతే ఏంటండి, పొద్దున్న 5ంటికి లేపుతారు, రాత్రి 3 వరకు మనం తక్కువ అంటారు. మీకు సర్వీస్ చేయలేక నేను చేస్తున్నాను. దీనికంటే చావడం బెటర్ అనిపిస్తుంది. చచ్చిపోరా, ఎదురు కలిసి తిరుగుదాం. బాస్ ఇది తీసుకోండి. ఏమండి బ్రో ఇది పెట్టించుకోండి. ఏమండి ఆడికెళ్ళి కనిపిస్తున్నారు? ఆడు కూడా ఆత్మే. అయ్యో అన్నీ పట్టించుకోకు, ఫ్యామిలీ తలుపుకోవచ్చు. బేసికల్గా రఫ్గా ఎన్ని ఉంటాయండి ఆత్మలు? ఒక 40-50 వరకు ఉంటాయిరా. నువ్వు కలిస్తే ఇంకోటి యాడ్ అవుతుంది. సర్లేండి, నేను వెళ్తున్నా. ఎక్కడికి పోతాను? ఎక్కడ ఉండవు అంటే నాకు నిద్రపోనవరా గురుగారు? రండి నిద్రపోదాం. ఏంటి హ్యాపీగా నువ్వు వెళ్ళి పడుకుంటావా? అవును గురుగారు, మీరు కూడా రండి, హ్యాపీగా పడుకుందాం. ఏమిటి గురుగారు? నువ్వు వెళ్ళరా, నీకు అర్థం కాదు. మీరిద్దరు మంచి ఫ్రెండ్స్ అయిపోయినట్టున్నారు. వీడితో నా అస్సలు వాడిని తొందరలోనే మీ దగ్గరికి పంపిస్తాను. ఇదొక్క